చెర్రీ నక్షత్ర రూమ్ డోర్ కొట్టేస్తూ తొందరగా రా, టైం అవుతుంది ఫ్లైట్కి అని అంటూ ఉండగా, వస్తున్నా, శారీ కట్టుకుంటున్నా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. నువ్వు కావాలనే లేచేస్తున్నావు, నువ్వు హనీమూన్ తప్పించుకోలేవు అని చెర్రీ అంటూ ఉండగా, ఆడపిల్ల శారీ కట్టుకోవడానికి టైం పట్టదా అని విసుక్కుంటూ చెప్తూ ఉంటుంది నక్షత్ర. ఇంతలో ఇంటి ముందు కార్ సౌండ్ వినబడుతుంది. అపూర్వాని శరత్చంద్ర గోరెంటాకు నెమ్మదిగా ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు. చేతికి, కాలికి, తలకి కట్టుతో, చేతికర్రతో లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అపూర్వ. మమ్మీ వచ్చేసింది అని అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి చెర్రీని, మొన్న శోభనం రోజున ఊహల్లో నాతో శోభనం చేసుకున్నావు కదా, ఇప్పుడు హనీమూన్ కూడా ఊహల్లో చేసుకో, ఫ్లైట్లో కూడా నేను నీ పక్కన కూర్చున్నట్టు ఊహించుకో అని అంటూ వెళ్ళి నక్షత్ర అపూర్వ చెయ్యి పట్టుకొని తీసుకొస్తూ ఉంటుంది. ఇక లోపలికి వచ్చాక, మీరా ఎలా ఉన్నావు వదినా అని అడుగుతుండగా, బాగానే ఉందని చెప్పారు డాక్టర్. ఈ వారం రోజులు బెడ్ రెస్ట్ ఇవ్వాలంట, నువ్వే మీ వదినని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటాడు శరత్చంద్ర మీరాని. అలాగే అని అంటుంది మీరా. నేను మెడిసిన్ తీసుకొస్తాను అంటూ బయటికి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. ఇక మీరా రా వదిన అంటూ ఉండగా, వీళ్ళిద్దరూ నన్ను లోపలికి తీసుకెళ్తారు కానీ నువ్వు స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకురా అని అపూర్వ చెప్పగానే మీరా వెళ్ళిపోతుంది. ఇక ఇద్దరూ కలిసి అపూర్వాని బెడ్రూమ్లో సెట్ చేస్తారు. ఇలా రా బేబీ అని నక్షత్రాన్ని దగ్గరికి పిలుస్తుంది అపూర్వ. దగ్గరికి రాగానే లాగి పెట్టి కొడుతుంది అపూర్వ. నిన్ను కాపాడాలని నేను చూస్తే నన్ను నువ్వు చంపాలని చూస్తావా అని అంటూ ఉండగా, ఇదంతా ఈ గోరెంటాకు ప్లానే. నేను కింద పడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తే చెర్రీ వచ్చి కాపాడేటప్పుడు నేను వాడిని కిందికి తొయ్యొచ్చు అని దిక్కుమాలిన ప్లాన్ చెప్పింది. ఇదే, దీనికంతటికీ కారణం ఇదే అని అంటూ ఉంటుంది నక్షత్ర. అప్పుడు గోరెంటాకు, నేను చెప్పానమ్మి నీకు ప్రమాదం, పైకి వెళ్ళకు అని, కానీ నువ్వు నా మాట వినకుండా పైకి వెళ్ళావు అని అంటూనే, నేను కాఫీ ఎక్కడి దాకా అయిందో చూసొస్తా అని అంటూ ఉంటుంది గోరెంటాకు భయంగా. అప్పుడు అపూర్వ, నువ్వు నా దగ్గరికి వస్తే 2 చెంపల దెబ్బలతో వదిలిపెడతా, లేదంటే మాత్రం నా కాలు చెయ్యి కదిల్చుకొని వస్తే మాత్రం నిన్ను చావబాదుతా అని అపూర్వ అనగానే గోరెంటాకు దగ్గరికి వెళ్ళి 2 చెంప దెబ్బలని తింటుంది. మమ్మీ, గోరెంటాకుని ఎప్పుడైనా కొట్టొచ్చు కానీ వాడు హనీమూన్ అంటూ డాడీకి ఏదో మాయ మాటలు చెప్పి నన్ను తీసుకెళ్తున్నాడే, ఏదో ఒకటి చేసి ఆపు అని అంటూ ఉంటుంది నక్షత్ర అపూర్వాని. అప్పుడే మెడిసిన్ తీసుకొని వచ్చి రూమ్లో ఉన్న నక్షత్రాన్ని చూస్తూ, నువ్వేంటమ్మా ఎక్కడున్నావు, వెళ్ళు రెడీ అవ్వు, ఫ్లైట్కి టైం అవుతుంది కదా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. మమ్మీకి ఇలా ఉంటే ఎలా వెళ్తాను అని అంటూ ఉంటుంది నక్షత్ర. అప్పుడు శరత్చంద్ర, మాకు కావాల్సింది మీ హ్యాపీనెస్ అమ్మా, చెర్రీ కూడా తహతహలాడుతున్నాడు, వెళ్ళండి అమ్మా, మీ మమ్మీని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా అని అంటూ ఉండగా, అది కాదు డాడీ అని ఏదో అనబోతూ ఉంటుంది నక్షత్ర. లేదమ్మా, నేను ఫిక్స్ అయ్యాను, మీరు వెళ్ళాల్సిందే, వెళ్ళండి, నేను మీ మమ్మీని చూసుకుంటాను అని అనడంతో, అలాగే డాడీ, అమ్మతో కాస్త పర్సనల్గా మాట్లాడి వెళ్తాను అని అనగానే, అలాగే అంటూ శరత్చంద్ర మెడిసిన్ అందించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మమ్మీ చూసావా డాడీ ఎలా అంటున్నాడో, వాడు ఏం మాయ చేశాడు చూసావా, నన్ను చూసి కన్ను కొడుతున్నాడు అని నక్షత్ర అంటూ ఉండగా, బావంతా గట్టిగా ఫిక్స్ అయ్యాక నేనేం చేస్తాను, నేనేం చేయలేను, నువ్వు కూడా కమిట్ అయ్యావు కదా, వెళ్ళండి అని అంటుండగా, వెళ్తాను మమ్మీ, కానీ వాడు మాత్రం తిరిగి రాడు, వాడిని చంపేసి నేను మాత్రమే వస్తా అని అంటూ ఉండగా, నక్షత్ర వెళ్ళాక, అది నా కూతురు అని అపూర్వ మురిసిపోతూ ఉండగా, నాకదే భయంగా ఉంది, నువ్వే ప్లాన్ చేసినా భూమి వచ్చి చితక్ కొడుతుంది కదా, నక్షత్ర పైన ఆ చెర్రీ కూడా గెలుస్తాడేమో, అసలు ఇది ఇంటికి తిరిగి రాదేమో అని గోరెంటాకు అనగానే లాగిపెట్టి 2 పీకుతుంది అపూర్వ. మరోవైపు శివపూరి టెర్రస్ మీద హోంవర్క్ చేసుకుంటూ ఉండగా, పూరి మైమరుపుగా శివాని చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు,
టైం అవుతుంది, హోంవర్క్ కంప్లీట్ చేయి అంటూ ఉండగా, నువ్వు కంప్లీట్ చేయి, నేను నిన్ను చూస్తాను అని అంటూ ఉండగా, చాలా ఉంది పూరి, చేసేయి అని అంటూ ఉండగా, అది కాదు నాది కూడా నువ్వు చేసే, నిన్ను నేను చూస్తాను, వెయిటింగ్ చేయడంలో కూడా చాలా సంతోషం ఉంటుంది అని అంటూ ఉంటుంది పూరి. అబ్బా, ఇప్పుడేంటి, నీ హోంవర్క్ కూడా నేను చేయాలి అంతే కదా అని ఓకే చెప్పి పెన్సిల్ విరిగిపోవడంతో, అబ్బా ఇప్పుడే ఇది విరిగిపోవాలా అనగానే, ఎందుకు విసుక్కుంటావు శివ, నేను షార్ప్ చేసిస్తా నువ్వు అని అంటూ షార్ప్ చేస్తూ ఉంటుంది. షార్ప్ చేసే టైంలో కాస్త చెక్క పొట్టు వెళ్ళి పూరి కళ్ళలో పడగానే అమ్మా అని అంటుంది. శివ, ఉంటే కాన్ఫిడెంట్గా ఉంటావు, లేదంటే ఇలా గందరగోళం చేస్తావు, ఉండు నేను చూస్తా అంటూ శివ పూరి కళ్ళల్లో ఊదుతూ ఉంటాడు. పోయిందా అని శివ అడుగుతూ ఉండగా, ఈ కళ్ళులో పడితే నువ్వు ఈ కళ్ళు ఊదితే ఎట్లా పోతుంది అని పూరి అంటుంది. దాంతో శివ, ఇంతకుముందు చెప్పాలి కదా అని అంటూ మరొక కంట్లో ఊదుతాడు. పూరి ఫేస్ని రెండు చేతుల్లోకి పట్టుకొని శివాని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది పూరి. శివ కూడా మైమరుపుగా పూరిని చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళిద్దరి కళ్ళు కలుస్తాయి. అప్పుడే అక్కడికి వచ్చిన భూమి అది చూసి చిన్నగా దగ్గడంతో దూరం జరుగుతాడు శివ. అక్క, అది షాప్ చేస్తుంటే కళ్ళలో ఏదో పడింది అన్నప్పుడు ఊదుతున్నానంతే అని అంటుంటాడు శివ. నేను చూశాను లేరా అని అంటూ ఉంటుంది భూమి. అప్పుడు శివ, నీ హోంవర్క్ కూడా నేనే చేయాలి అంతే కదా అని అంటూ హోంవర్క్స్ బుక్స్ తీసుకొని శివ వెళ్ళిపోతాడు. అప్పుడు పూరిని, ఏంటి, ఏం నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో అని అంటూ ఉండగా, చూసావు కదా, చెప్పాడు కదా శివ, అదే నడుస్తుంది అని అంటూ ఉండగా, మళ్ళీ రిపీట్ చేయకమ్మా, మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుందో చెప్పు అని అంటూ అడుగుతూ ఉంటుంది భూమి. అది అది ఏం లేదు అని పూరి అంటూ ఉండగా, నేను చూశాను కాబట్టి సరిపోయింది, మీ అమ్మో మీ అన్నయ్య చూసుంటే మీ ఇద్దరి తోలు ఒడిచి చేతుల్లో పెట్టేవారు అని అంటూ ఉంటుంది భూమి. అవునా, నిజమా? అంత సీన్ లేదు. శివని బయటికి గెంటేసిన మా అన్నయ్య మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు అనుకున్నావు అని అంటూ ఉండగా, నా మీద ప్రేమ, నా తమ్ముడని అంటూ ఉంటుంది భూమి. అంత లేదు, 1+1 ఆఫర్ కింద నిన్ను కూడా బయటికి గెంటేసేవాడు. నేను శివ ప్రేమించుకుంటున్నామని తెలిసి మా పెళ్ళికి ఒప్పుకొని శివాని ఇంట్లోకి తీసుకొచ్చాడు అని పూరి అనగానే, అవునా, నిజమా? అయినా మీ అన్నయ్య ఒప్పుకుంటే పెళ్ళి జరిగిపోతుందా అని అంటుండగా, ఇంకెవరు ఒప్పుకోవాలేంటి అంటుంది పూరి. నేను ఒప్పుకోవాలి, పిల్లాడి అక్కని, నా అనుమతి కావాలి అంటూ ఉండగా, నువ్వు నా పెళ్ళిని ఎలా ఆపుతావో నేను చూస్తా అని పూరి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తా. అసలు మీ అన్నయ్య నా పైన ఎన్ని బుసలు కొట్టాడు, నేను రివెంజ్ తీర్చుకోనా అని మూతి తిప్పుతుంది. పూరి కూడా మూతి తిప్పుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మూతి తిప్పుకుంటారు. ఇక శివ రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొంటూ ఉండగా పూరి, బిందు ఇద్దరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పక్కనున్న వ్యక్తి పరిగెడుతున్న శివ కాలుని తన్నడంతో కింద పడిపోతాడు శివ. మళ్ళీ బిందు, పూరి ఎంకరేజ్ చేయడంతో గెలుస్తాడు శివ. అప్పుడు బిందు వచ్చి హ్యాపీగా శివాని హక్ చేసుకోగా, శివ కూడా బిందుని హక్ చేసుకుంటాడు. అది చూసి పూరి కోపంతో బిందుని లాగిపెట్టి ఒక్కటి కొట్టి, శివ మావాడు అని అంటూ లాక్కొని వెళ్ళిపోగా శివ బిందుకి సారీ చెప్తాడు. ఇక మరోవైపు భూమి అత్తయ్య అని పిలవగా, నాతో మాట్లాడకు, నా దగ్గర అన్ని నిజాలు దాస్తున్నావు, నేనేమో నీకు అన్నీ చెప్పాలి అని అంటూ ఉంటుంది శారద. అది కాదత్తయ్య, మీకు చెప్తే మీరు మీ అబ్బాయికి ఎక్కడ చెప్తారో వాడు ఎక్కడ అనాథ అయిపోతాడో అనుకున్నాను. ఈ ఇంట్లో దేవుని రక్షణలో ఉన్నట్టు ఉంటాడు, కానీ ఆ ఇంట్లో ఎవరు చంపుతారో అన్న భయంతో బ్రతకాలి అని ఏడుస్తూ ఉంటుంది భూమి. అయ్యో, ఎందుకమ్మా అలా ఏడవడం అని అంటూ ఉంటుంది శారద. వాళ్ళిద్దరి పెళ్లి చేయాలి అని శారద అంటూ ఉండగా, నేను ఒప్పుకోను కదా అని అంటుంది భూమి. అబ్బో అని నవ్విస్తూ, ఇప్పుడే పెత్తనం చూపిస్తున్నావా అని భూమి అడుగుతూ ఉంటుంది. మీ అబ్బాయి నన్ను ఎన్ని కష్టాలు పెట్టాడు అని అంటూ ఉంటుంది భూమి.
మీ అబ్బాయే నన్ను అడగాలి అని భూమి అంటూ ఉండగా సరే అంటుంది శారద. ఇక కాఫీ కప్ తీసుకొని గగన్ దగ్గరికి వెళ్తుంది శారద. ఆ తైతక్ ఎక్కడ అంత మోసం చేసినా కూడా మనం ఆ, ఓర్చుకొని ఇంట్లో పెట్టుకున్నందుకు మన గూర్చి తప్పుగా మాట్లాడట్లేదు కదా అని గగన్ అంటూ ఉండగా తను మంచి పిల్లరా అని అంటూ ఉంటుంది శారద. ఏంటి మంచి, ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు అని గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ భూమిని గగన్ ఎలా బ్రతిమిలాడతాడో, భూమి ఎలా ఎంజాయ్ చేస్తుందో, అసలు ఎవరి పెళ్లి జరుగుతుంది, శివ పూరిదా శివ బిందుదా, ఇద్దరూ ఒకరినే లవ్ చేస్తున్నారని అందరూ తెలుసుకుంటే ఏం జరుగుతుంది రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.